తీసుకు ఎడారి అలలెత్తక ఏం చేస్తుంది? ఒక ఉవ్వెత్తిన అవినీతి గుండెల్లో సింహ స్వప్నమైన ఒక ఆఫీసర్ ఎంతో మందికి భావి తరాల వారికి ఒక ఆదర్శం. ఆయనే ఐపీఎస్ జేడి లక్ష్మీనారాయణ గారు. అంటే మన దేశంలోనే కాదు, ప్రపంచ దేశాల్లో ఒక బ్రాండ్. నిజానికి అవినీతి పరుల గుండెల్లో సింహ స్వప్నమైన ఎంతమందికో ఆదర్శం. వారిని సగౌరవంగా వేదిక మీదకి ఆరోగ్య డైట్ ఆహ్వానిస్తోంది. సార్ ప్లీజ్. ఆరోగ్య డైట్ కో ఫౌండర్ కిరణ్ పూడి వచ్చి వారికి బొక్క ఇచ్చి ఆహ్వానించాల్సిందిగా కోరుతున్నాం. నిజానికి ఈ కార్యక్రమానికి ఎవరైతే రావాలి, ఏ వ్యక్తి వస్తే ఈ కార్యక్రమానికి న్యాయం చేకూరుతుంది అని ఆలోచించి ఒక భరత సైనికుణ్ణి ఈ కార్యక్రమానికి ఆహ్వానించిన గొప్ప మనసు పూడి లక్ష్మణ్ది. సరిహద్దుల వెంబడి పారా కాసిన వాడు, గుండుకు గుండెన్ని ఎదిరెట్టి పోరాడినవాడు ఆయనే ఓబరాయ్. ఆయన సార్ ఓబరాయ్ గారు ప్లీజ్. మీరు ఈ రోజు నుంచి ఓబరాయ్ గారు యూట్యూబ్ లో ఇచ్చిన షార్ట్ వీడియోస్ చూడండి. మీకు ఎంత స్ఫూర్తినిస్తుందంటే అంత అద్భుతమైన స్పీచ్. సైనికులు ఏ రకంగా ఉంటారు, పరదేశంతో పోరాటం వస్తే ఏ విధంగా పోరాడతారు, ఏ దేశానికి ఎంత సత్తు ఉంది, పాకిస్తాన్ వాళ్ళు ఎంత పిరికి వాళ్ళు అనేది వివరిస్తూ ఎంతో అద్భుతమైన స్పీచ్లు ఇస్తారు. ఓబరాయ్ గారు రండి, కూర్చోండి. మీరు మా హీరో సార్, ప్లీజ్. మీకు ఆయన చూస్తే పక్కుమను నవ్వొస్తుంది. ఎంతో మందికి ఆయన సినిమాలు చూస్తే ఆహ్లాదం వస్తుంది. కానీ నిజంగా ఆయన్ని తరచు చూస్తే, ఆయన జీవితంలోకి తొంగి చూస్తే ఆయన ఎంత మానవతావాదో మీకు తెలుస్తుంది. నిజానికి ఎవ్వరికీ తెలియకుండా ఎంతో మందికి అసలు ఆయన ఎవరో చెప్పకుండా దానం చేసిన మహా వ్యక్తిత్వం ఉన్న ఆలీ గారు. వారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం ఆరోగ్య డైట్ తరపున. ఉస్మానియా యూనివర్సిటీ జేఏసీ చైర్మన్ అంజుబాబు గారిని సాదరంగా ఆహ్వానిస్తున్నాం.
ఒక కుర్చీ వేయండి, ఆయన కూర్చుంటారు కదా. ఆరోగ్య డైట్ చైర్మన్ పూడి లక్ష్మణ్ గారిని వేదిక మీద ఆశీనులు కావాల్సిందిగా కోరుతున్నాం. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి లక్ష్మణ్ని ఆశీర్వదిస్తూ ఈనాటి ముఖ్య అతిథి జేడి లక్ష్మణ్ గారు స్పందన తెలియజేయాల్సిందిగా కోరుతున్నాం. భారత్ మాతా కీ, భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. ఈరోజు ఒక చక్కని కార్యక్రమంతో ఆపరేషన్ సింధూర్ పార్శ్వభూమిలో మిత్రులు లక్ష్మణ్ గారు ఈరోజు భారతదేశం యొక్క సైన్యాన్ని గురించి, సైనికుల గురించి, వారి యొక్క త్యాగాల గురించి ఒక చక్కని పాటను, ఆ తర్వాత అభినయంతో ఆయన అనేక విషయాలని, భారతదేశం పట్ల అభిమానాన్ని, భారతదేశం యొక్క రక్షణ బలగాలు ఏవైతే ఉన్నాయో వారందరి మీద కూడా మనందరికీ గౌరవం కలిగే విధంగా ఒక చక్కని పాటను ఈరోజు ఒక వీడియో రూపంలో తీసుకురావడం వారిని అభినందిస్తున్నాను. వారు కేవలం ఆరోగ్య డైటే అనుకున్నాను కానీ వారిలో ఇన్ని కళలు, ఆ తర్వాత వాళ్ళ నాన్నగారు కమ్యూనిస్టు పార్టీలో ఉండడం వల్ల ఆ భావజాలం, ఆ తర్వాత దేశం కోసం ఏదైనా చేయాలన్న తపన, ఇవన్నీ కూడా ఈరోజు మనకు కనిపించాయి. దీన్ని ఇలాగే కొనసాగించాలి మనం, ఇది చాలా ముఖ్యమైన అంశం. ఎందుకంటే పాకిస్తాన్తో మ్యాచ్ జరిగినప్పుడు, పాకిస్తాన్తో ఇలాంటి సందర్భాలు వచ్చినప్పుడు కొన్ని రోజులు మనలో దేశం పట్ల ఒక భావన, దేశభక్తి భావనలు చాలా ప్రధానంగా ఉంటాయి. కానీ ఆ తర్వాత మళ్ళా మామూలే అయిపోతాం మనం. కానీ ఈ దేశభక్తి భావనలు అన్న వాటిని ప్రజల్లోకి తీసుకువెళ్ళడం, ముఖ్యంగా యువతరంలో వీటిని కొనసాగించడం అన్నది చాలా ముఖ్యమైన అంశం మనందరి. ఈరోజు ఉదయం కాలంలో, ఉదయం పూట మనం ఆనందంగా ఉంటున్నాం, భోంచేస్తున్నాం, ఇవన్నీ అంటే మన దేశంలో ఉన్న రైతుల యొక్క పాత్ర కూడా చాలా ముఖ్యం. రాత్రిపూట సుఖంగా పడుకుంటున్నామంటే మన పహారా కాస్తున్న మన జవాన్లకు మనం ఎప్పుడు కూడా రుణపడి ఉండాలి. అందుకనే లాల్ బహదూర్ శాస్త్రి గారు జై జవాన్ జై కిసాన్ అన్న నినాదంతో వారు వచ్చారు. అందుకనే మీరు గడియారం చూసినా కూడా ఉదయం 12 గంటలకి గడియారం నమస్కారం చేస్తుంది. ఎవరికంటే మన రైతులకి. రాత్రి 12 గంటలకి మళ్ళా గడియారం నమస్కారం చేస్తుంది. ఎవరికంటే మన సైనికులకు. కాబట్టి ఆ విధమైన భావాలు మనలో ఉండాలి ముఖ్యంగా. అందువల్ల
ఈ సందర్భంగా నేను ప్రభుత్వానికి కూడా చేసిన సూచనల్లో కొన్ని దేశాల్లో 2 సంవత్సరాల మిలిటరీ ట్రైనింగ్ అన్నది కంపల్సరీ. మలేషియా, ఇజ్రాయెల్ ఈ దేశాలలో ప్రతి ఒక్కరూ కూడా జీవిత కాలంలో ముఖ్యంగా 2 సంవత్సరాలు మిలిటరీ ట్రైనింగ్ చేయాలి. సింగపూర్ కూడా. ఈ సందర్భంగా మన భారతదేశంలో కూడా అది మొదలు పెట్టాలన్నది ఒక సూచన ప్రభుత్వానికి అందించడం జరిగింది. ఇప్పుడు చూస్తుంటే కాలేజీల్లో కానీ మిగతా వాటిల చోట ఎన్సిసి క్రమక్రమంగా తగ్గిపోతుంది. ఇప్పుడు మేము చిన్నతనంలో ఉన్నప్పుడు ఎన్సిసి, స్కౌట్స్ అండ్ గైడ్స్ అన్నవి చాలా ప్రధానంగా పాఠశాలల్లోనూ మరియు కాలేజీల్లోనూ ఉండేవి. దానివల్ల ఏంటంటే చిన్నతనం నుంచే కూడా దేశం పట్ల అభిమానం అన్నది మనకు పెంపొందిస్తుంది. కానీ ఇప్పుడు ఏమవుతుందంటే మన కులం వాడెవడు, మన మతం వాళ్ళెవరు, ఇదే మనం చూసుకుంటున్నాం. కానీ మనం చూడాల్సింది మన దేశం మనది అన్న భావనలు మనలో ఎప్పుడు కూడా ఉండాలి. అందుకనే నేను ఎప్పుడు చెబుతుంటాను, మన మతం మన పూజ గదిలో ఆగిపోవాలి, మన కులం మన ఇంటి గడప దగ్గర ఆగిపోవాలి. మనం గడప దాటి బయటికి వచ్చిన తర్వాత మనం అందరం కూడా ఈ అద్భుతమైన గొప్ప భారతదేశ పౌరులు అన్న భావనల మనలో రాగలిగితే ఎప్పుడో మనం నంబర్ 1 స్థానానికి ఎదిగిపోగలం. కానీ దురదృష్టవశాత్తు రాజకీయాలు ఈ విధమైన సంకుచిత భావాలు ప్రజల్లోకి తీసుకొచ్చి మనల్ని ఒకరి నుంచి ఒకరిని దూరం చేసే ప్రయత్నాలు జరుగుతున్న సందర్భంలో ఈ ఆపరేషన్ సింధూర్ యొక్క పార్శ్వభూమిలో మనం అందరం కూడా దేశం కోసం కలిసి ఉండాలి, దేశం కోసం అందరం కలిసి పని చేయాలి. అందుకనే జై జవాన్ జై కిసాన్, ఆ తర్వాత అటల్ బిహారీ వాజ్పేయి గారు జై విజ్ఞాన్ అని కూడా చెప్పారు. అంటే మన సైంటిస్టులు వాళ్ళు కూడా చాలా ప్రధానమైన పాత్ర వహించారు. ఈ రోజు ఆపరేషన్ సింధూర్ లో మనం పాకిస్తాన్ యొక్క టార్గెట్లను ఏ విధంగా మనం నష్టపరిచాము అంటే దానికి ప్రధానమైన కారణం మన సైంటిస్టుల యొక్క గొప్పతనం, ఆ తర్వాత వాటిని చక్కగా ప్రయోగించిన మన డిఫెన్స్ ఫోర్సెస్, రక్షక బలగాలు, డిఫెన్స్ ఫోర్సెస్ యొక్క ప్రధానమైనది. కాబట్టి ఈ ముగ్గురిని కూడా మనం ఎప్పుడు కూడా గుర్తుంచుకోవాలి. రైతులను, మన సైనికులను, ఆ తర్వాత మన శాస్త్రజ్ఞులను. ఆ విధమైన గౌరవ భావాలు మనలో పెంపొందించాలి. మన పిల్లలని కూడా ఈ విధంగా వాళ్లను ముందుకు తీసుకువెళ్ళాలి. సాఫ్ట్వేర్ జాబులు కాకుండా హార్డ్వేర్ జాబులు. ఒబరాయ్ గారు చేసింది హార్డ్వేర్ జాబ్. అంటే దేశం కోసం పాటుపడే తత్వాన్ని మన పిల్లల్లో తీసుకురావాలి. సో ఆ విధంగా వాళ్లలో ఇప్పటి నుంచే ఆ విధమైన దేశభక్తి భావనలు గనక మనలో వాళ్ళు బీజాలు మనం నాటగలిగితే, ఒక ఊరుంది, మీరు ఎంతమంది చూసారో నాకు తెలియదు కానీ మిలిటరీ మాధవరం అని, మన ఐ థింక్ ఈస్ట్ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం దగ్గర ఈ మిలిటరీ మాధవరం. ఆ ఊరికి వెళితే ప్రతి ఇంటిలో కూడా మా ఇంటి నుంచి 2 సైన్యంలో ఉన్నారు సార్, మా ఇంట్లో 3 ఉన్నారు సార్ అని వాళ్ళు ఎంత గౌరవంగా మాట్లాడుతుంటారంటే, ఎంత అభిమానంతో మాట్లాడుతుంటారంటే ఆ గ్రామాన్ని ప్రతి ఒక్కరు కూడా మనం సందర్శించగలగాలి. అదేవిధంగా మీరు పంజాబ్ లోకి వెళితే ప్రతి గ్రామం నుంచి కూడా ఈ విధంగా మిలిటరీలో ఉన్న వాళ్ళు ఉంటారు. సో ఆ విధంగా మనం మన పిల్లల్ని కూడా ముందుకు తీసుకువెళ్లాలని ఈ సందర్భంగా మనం అందరం కూడా ఆలోచించాలి. ఇటువంటి చక్కని కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు మిత్రుడు లక్ష్మణ్ గారికి, వారి ఆరోగ్య టీంకి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఈ రోజు మళ్ళా ఒకసారి చాలా రోజుల తర్వాత మిత్రులు అలీ గారిని, ఆ తర్వాత మొన్ననే వీడియోల ద్వారా ఒబరాయ్ గారు పరిచయం అయ్యారు. వారు మేజర్ గా పనిచేసి తర్వాత ఇక్కడికి వచ్చి మళ్ళా భారతదేశంలో చక్కని సివిల్ సర్వెంట్లు తయారవ్వాలన్న ఉద్దేశంతో ఒక అకాడమీకి ఆయన ప్రముఖులుగా వహిస్తున్నారు. ఆ తర్వాత అంజిబాబు గారు, వీరందరినీ కలిసే అవకాశాన్ని కల్పించినందుకు లక్ష్మణ్ గారికి ఆరోగ్య డైట్ తో పాటు దేశభక్తి డైట్ ను కూడా వారు ఈ రోజు ఇంట్రడ్యూస్ చేశారని నేను వారికి తెలియజేస్తూ, శుభం కలగాలి, ఇటువంటి ప్రయత్నాలు జరగాలి. ఆ తర్వాత ఈ దేశభక్తి భావనలు ఏవైతే మనలో ఉన్నాయో వాటిని ఇలాగే కొనసాగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అందరికీ శుభం జరగాలని మరి ఒకసారి మన రైతులకి, మన సైనికులకి, మన శాస్త్రవేత్తలకి మనమందరం కూడా ఎప్పుడు రుణపడి ఉండాలని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. జై హింద్. భారత్ మాతాకి జై.